జాపాన్లోనే అయిన ఎర్త్‌క్వేక్ కోసం మీరు న్యూస్ ఆల్రెడీ మీరు టీవీ ఛానల్‌లో, సోషల్ మీడియాలోని చూసే ఉంటారు. చాలామంది వాళ్ళ ఇల్లు కూలిపోయి, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయి, చాలామంది డెత్ కేసులు కూడా అందులోని చాలా హైయెస్ట్. మీడియా వాళ్ళంత ప్రాపర్‌గా చూపించట్లేదు కానీ చాలా అంటే ఏవి మిగలలేదు ఆల్మోస్ట్ చెప్పాలంటే. 24 అవర్స్‌లో 100+ టైమ్స్ ఎర్త్‌క్వేక్ వచ్చిందట. 24 అవర్స్‌లోని. ఒక్క ఎర్త్‌క్వేకే మన ప్లేస్‌లోని ఎక్కడో ఒక చోట వస్తే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అటువంటిది 24 అవర్స్‌లోని 100+ అటాక్ అంటే ఆ ప్రజలు ఏంటైపోవాలి? మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు కుప్పల మంది అక్కడ ఉంటారు. సో, మనం చేయాల్సింది ఇక్కడ ఏమీ లేదు. జస్ట్ మనం నమ్మిన దేవుడికి ఫాస్ట్ రికవరీ అవ్వాలి. కోల్పోయిన వాళ్ళకి మరీ తిరిగి తేలేం. అది ఎవరి చేతిలో లేవు. కానీ ఇంజ్యూర్ అయిన వాళ్ళు చాలామంది చిన్నపిల్లలు అక్కడ వాళ్ళ బాడీ డ్యామేజ్, వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్, వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రికవర్ అవ్వాలనేసి మీరు నమ్మిన దేవుడికి ఆ ప్రేయర్ చేద్దాం. హార్ట్ఫుల్గా మీరు ఏ దేవుడికి ఎంత నమ్ముతారో ఆ దేవుడికి ప్రేయర్ చేద్దాం. ఇంతకు మించి మనం చేయాల్సింది ఏంట్లేదు, ఫాస్ట్ రికవరీ కోరుకుందాం. ఇది ఒక షార్ట్ తీసి 60 సెకండ్స్లోని మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసి అంత నాకు ఇంట్రెస్ట్ రాలేదు. అందుకే ప్రశాంతంగా ఈ విషయంలో నేను మాట్లాడదాం అనేసి కొంచెం 4-5 మినిట్స్ అన్న వీడియో పెట్టాలనుకున్నా. మన 2024లోని లోకల్లో కూడాను పెట్రోల్ ఆగిపోవడం, పెట్రోల్ పంపు కాస్త స్ట్రైక్లో వెళ్ళడం, అలా వారం 10 రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న మున్సిపాలిటీ క్లీనింగ్ స్ట్రైక్ కూడా నడుస్తుంది. ఇంకా క్లీన్ అవ్వలేదు. చాలా సిటీస్ మాత్రం అలాగే ఉన్నాయి డ్యామేజ్గా. ఎందుకు అలా అవుతుంది బ్యాక్ టు బ్యాక్? ఎందుకంతా మన నార్మల్ పబ్లిక్‌కి ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ అవుతుంది. అది తెలీదు గానీ, దీనికి కారణం ఎవరు? రీజన్ ఏంటి? ఆ రీజన్ సార్ట్ అవుట్ ఎప్పుడు అవుతది? మనం నార్మల్‌గా మన రొటీన్ లైఫ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామని మాకు తెలీదు. కానీ ఇదంతా మనకి సమస్య అనుకుంటే, జాపాన్‌లో జరిగిన దానికి ఇప్పుడు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి టైంకి ఫుడ్డు, టైంకి వాటర్ కూడాను లేని పరిస్థితి. చాలామంది లైఫ్‌లో అయితే పోయారు గానీ ఇంకా ఆ నేచర్ ఎందుకు మనుషులతోటి అలా ఆడుకుంటున్నాడు, ఎందుకు బ్యాక్ టు బ్యాక్ అలా అటాక్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ వీ క్యాన్ ప్రే ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ సర్వైవింగ్. స్పెషల్గా నేను ఏ వీడియోలో కూడా చెప్తాను, నేను వీడియో మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాను పిల్లలకి అండ్ ముసలోళ్ళకి. వీళ్ళు ఇంట్లో పిల్లలు అండ్ పెద్దోళ్ళు వీళ్ళిద్దరికీ మ్యాక్సిమం నేను సపోర్ట్ చేస్తాను. ఏ వీడియోలు కూడా వీళ్ళ కోసం మాత్రం మ్యాండేటరీగా నేను ఏదో విషయంలో పాయింట్ రేస్ చేస్తాను. కాబట్టి అక్కడ ఇంజ్యూర్ అయిన వాళ్ళు వీళ్ళ కేటగిరీ మనుషులు కూడా ఉంటారు. కాబట్టి మీరు నమ్మిన గాడ్కి మనం ప్రే చేద్దాం ఫర్ ఫాస్ట్ రికవరీ అండ్ ఫర్ గెట్ వెల్ సూన్. ఆ సిటీ కొంచెం ఫాస్ట్గా రికవర్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళ రొటీన్ లైఫ్ మళ్ళీ నార్మల్గా గడవాలని కోరుకుందాం. లాస్ట్ వీడియోలోని నాకు మరసలంగా మెసేజ్ పెట్టారు, అనియా ఇది ఏంటనియా అనేసి. లాస్ట్ టైం నేను గయా వెళ్ళినప్పుడు గౌతమ్ బుద్ధుడు కనిపిస్తుందా? గౌతమ్ బుద్ధుడు 3D స్టాచ్యూ. ఈ ఫేస్ చూడండి, 3D విగ్రహం. నాకు ఇష్టమైంది నేను తీసుకున్నాను. 2 కలర్స్ తీసుకున్నా. ఒకటేమో సిల్వర్, ఒకటేమో గోల్డ్. కనిపిస్తుందా నీట్గా? సో విగ్రహం కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎక్కువ ఇది కలెక్షన్ చేస్తూ ఉంటా విగ్రహాలు. సో దిస్ ఈస్ యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మేకింగ్ మై ఛానల్ సో బ్యూటిఫుల్. మీ వ్యూస్ తోటి నా ఛానల్ కొంచెం బాగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ప్రే ఫర్ జాపాన్ రికవరీ. థ్యాంక్ యూ సో మచ్.